ఏం చేసావు తేజు? నేనేం చేసా? ఎక్కడికి రెడీ అయ్యావు? So we thought of going to friend's house on 30th December. టొరంటో వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడానికి. అసలు ఈ స్టోరీ అంతా తర్వాత గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో దిస్ ఈజ్ లిఖిత, దిస్ ఈజ్ తేజు. నేను రీసెంట్గా కెనడా వచ్చాను. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్లో ఉన్న తేజు దోశలు వేస్తుంది, అది మీరు పట్టించుకోకండి. ఇల్లంతా మెస్సీ ఉంది, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి అన్నీ బయట పెట్టాం సర్దుకోవడానికి. సో డోంట్ మైండ్. యాక్చువల్గా సార్కి ఇవాళ ప్లాన్ ఏంటి, ఇవాళ సండే. సో సార్ ఏమన్నారు నిన్న, మనం రేపు ఫ్రెండ్స్ని కలవాలి పొద్దున్నే అంటే 8కి లేచాం వయసు ఇద్దరం. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. రెడీ అయ్యాం. ఓకే ఫ్రెండ్స్ని కలవాలి అని చెప్పారని రెడీ అయ్యాం. తీరా చూస్తే ఆయన డేట్ చూసుకుని, ఓ ఈరోజు 29th, 30th కాదా అంటున్నారు. నేను ఇంత ప్రిట్టీగా నా క్యూట్ ఫ్లోరల్ క్లిప్ పెట్టుకొని ఇంత ప్రిట్టీగా రెడీ అయితే ఇలా ఎల్ఎన్ టెంపుల్కి పైన జాకెట్ ఉంటుంది. సో లీస్ట్లో లీస్ట్ ట్రెడిషనల్ వేర్ అంటే ఇలాంటివి వస్తాయి కదా. ఇక్కడ నాకు ఇది దొరికింది. నేను వచ్చేటప్పుడు స్టీల్ సామాన్లు ఎక్కువ తెచ్చుకున్నా. సో నా లగేజ్ బట్టల ఎక్స్ట్రా 32 kgs కూడా అందుకే బట్టి. ఇంత ప్రిట్టీగా రెడీ అయితే తీసుకెళ్ళరంట. సరేలే, ఇంకా నేను దగ్గర ఉన్న టెంపుల్ కూడా వెళ్ళలేదు, ఇంక దానికన్నా వెళ్ళేసి వద్దామని ఉన్నారు ఈయన. సో ఇప్పుడు లేచాం కదా. అండ్ యు నో వాట్ గైస్, నేను ఈ మధ్య డైలీ పూజ చేసుకుంటున్నాను. ఐ మీన్ అది ఎవరికి పెద్ద అవసరం లేదు, కానీ హ్యాపీ అది అవసరం లేదు ఎవరికి. కానీ ఐఎమ్ స్టేయింగ్ మోటివేటెడ్ అండ్ యునో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే, డైలీ పూజ చేస్తున్నావా? లేదా చేస్తున్నా రోజు చేస్తున్నాలే, ఆయనకు సరదాగా అంటున్నారు. సో ఈ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ యూ హ్యావ్ గ్రాటిట్యూడ్ తేజు? దోశలు వేస్తున్నారు, ఆగండి గైస్. మళ్ళీ అవి మాడిని అంటే సార్కి. So thank you guys for subscribing to us and we are very happy to welcome you to our family. మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎలాగో రెడీ అయ్యాం కదా, వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు టెంపుల్ అండ్ ఇంకా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి దగ్గరే ఇచ్చేసి వస్తామన్నమాట. మేబీ దుర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 minutesలో తన గిన్నెలు మా ఇంట్లో ఉన్నాయన్నమాట, అవి ఇచ్చేసి రావాలి. సో yeah, that is it. So let's get this vlog started. Done with the puja guys. So నేను బ్యూటిఫుల్ నెక్ పీస్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. I'll show you. This is the beautiful neck piece. సో అది ఆర్డర్ పెట్టుకున్నాం, షీన్లో ఆర్డర్ పెట్టుకున్నాం, ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాదు. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఎన్నాళ్ళకి డెలివరీ అవుతాయో నాకు తెలియట్లేదు. సో ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టడం నేను ఇంకా స్టార్ట్ చేయలేదు.
సో వర్షం పడుతుంది. యా, సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే మీరు కొనుక్కోండి. ఎంతో కాదు, ఇట్స్ లైక్ $3 ఎంత పడింది నాకంటే, ఆల్మోస్ట్ $180 అంతే. సో నాకు మ్యారేజ్కి ముందు నేను అంత ఎక్స్ప్లోర్ చేసేదాన్ని కాదు, అంటే మెల్లో చైన్ ఉండేది, సో అంత అవసరం లేదనిపించేది. బట్ డైలీ నల్లపూసలు వేసుకునే అంత ఒకేషన్ ఉండదు బికాజ్, సో అందుకని నేను డైలీ నావి నల్లపూసలు వేసుకోను అనమాట. బయటికి వెళ్దాము అనుకున్నప్పుడు ట్రెడిషనల్గా నల్లపూసలు వేసుకుంటాను, లేకపోతే వేసుకోను. ఈరోజు నాకు నెక్ పీస్ డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్గా పెట్టుకోవాలనిపించింది అనమాట. డోంట్ జడ్జ్, నేను ఖచ్చితంగా జాకెట్ వేసుకుంటా. ఇలా స్లీవ్ వేసుకుని అయితే నేను బయటికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తానేమో ఫ్యూచర్లో నాకు ఒకవేళ నచ్చితే, నేను కంఫర్టబుల్గా ఫీల్ అయితే. సో యా, ఓ మై గాడ్, సీ ద వెదర్. కానీ మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. రీసెంట్గా కూడా కేట్స్పేట్లో ఒక బ్యాంగిల్ అలా తీసుకున్నా. ఐ లెట్ యూ గైస్ నో మై జ్యువెలరీ థింగ్స్ అండ్ ఆల్. సో ప్రస్తుతానికి మా తేజబాబు దోశలు వేస్తున్నారు. రౌండ్ దోశ బాగా వేస్తున్నావా? నాకంటే బాగా ఇస్తావా? గుడ్ నాన్న, గుడ్ బాయ్. రౌండ్ దోశలు అంట గైస్, దోశలు కాదంట, రౌండ్ దోశలు అంట. అంటే మేము ట్రయాంగిల్ షేప్లో వేస్తాం ఏంటి రోజు? నువ్వు వేసే దోశలు స్క్వేర్ షేప్లో ఉంటాయి. అవి చపాతీలు కదా. నాకు మంచి క్లారిటీ తెలియట్లేదు నువ్వు వేసే. ఏం తింటున్నాడో కూడా తెలియట్లేదు. నేను వేసే అంత మాధుర్యంగా ఉంటుంది కదా నేను వేసేది, మర్చిపోతున్నా మరే. సో ప్రస్తుతానికి విల్ ఈట్, విల్ గో అవుట్. పూజ చేసుకొని చేసుకున్నాం కదా, గుడికి వెళ్ళేద్దాం. గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నారు మంత్రి నారాయణ. 3 ముక్కలతో అమరావతిని నాశనం చేశారన్నారు. సంక్రాంతి తర్వాత అమరావతి గైస్ మేము స్టార్ట్ అయ్యాం. ఇదే నా కొత్త కేసు. ఇంకా నిన్న కొత్త కేసులు ఇంకో 2 వచ్చినాయి. ఆయన మీకు తర్వాత చూపిస్తా ఇంటికి వచ్చిన తర్వాత. మేబీ నాకు గుర్తుండి చూపిస్తా. తేజు కారు తెస్తున్నారు. ఫుల్ వర్షం పడుతుంది ఘోరంగా. నాకు ఈ వర్షాలు నచ్చవు గైస్, ఎందుకో అర్థం కాదు. సో తిన్నాక గుడేంటి అని అడగద్దు గైస్, ఎందుకంటే తినక ముందే మేము పూజ చేసేసుకున్నాను. సో ఇట్స్ ఓకే. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి, తేజుకి ఆకలి వేస్తుంది అని చెప్పి తేజుని వేసేయమన్నా దోశలు. పొట్టున్నా నువ్వు మాట్లాడుకో. సో అదనమాట. నా మీద అలిగింది గైస్, ఎందుకో తెలియదు గైస్. నీ అంత చెత్త డ్రైవింగ్ ఊర్లో ఎవ్వడు చేయడు. నేను డ్రైవ్ చేయట్లా అసలు, అందుకే కార్ దట్స్ డ్రైవింగ్. గొప్ప కాదు అది, చెత్త డ్రైవింగ్. ఎక్కడ బ్రేక్, సిగ్నల్స్ దగ్గర బ్రేక్లు ఎలా వేస్తున్నారో కూడా అర్థం కాదు. నన్ను ఇలా పట్టేసుకుంటారు పక్క నుంచి ఇలాగా, నేను ముందుకు పడకుండా. సడన్ గా కారు 102, 103 స్పీడ్ లో ఉండాల్సిన కారు సడన్ గా డ్రాప్ అయిపోయి 0కి వచ్చింది. అంత ఫాస్ట్ బ్రేక్. హ్యాపెన్స్. నాకు కోపం వచ్చేస్తుంది. మీట్ యు గైస్ లేటర్ గైస్. అంతే కాపం వస్తుంది కదా చెప్పనే. నీకైనా పంచి బ్యాగ్ అవుట్ ఇవ్వాలి, రోజు పని చేసుకున్నా. నువ్వు ఉన్నావు కదా. నేను చెప్పానా జస్ట్ మిస్, వీడియో పోయింది. నేను చెప్పాను కదా, అక్కడ రెడ్ లైట్ పడింది, గ్రీన్ పడింది, వెనకాల ఉన్న సామాన్లు అన్ని కింద పడిపోయినాయి. నేను చెప్పాను కదా, నాకు తెలుసు. ఇది బేసిక్గా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు, అబ్రాడ్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు టెంపుల్స్ ఎలా ఉంటాయని. కానీ ఎవరికన్నా తెలియని వాళ్ళకి నేను చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ టెంపుల్స్, మన నేటివ్ ప్లేసెస్, మన ఇండియాలో టెంపుల్ అంటే ఇక్కడ నుంచి చూస్తే, మన కిటికీలోంచి చూస్తే బయటకు అట్లా గోపురం లాగా ఆ పైన ఫ్లాగ్ ఎగురుతూ ఉంటాయి. అది టెంపుల్ కదా. సో మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ అంటే గోపురమ్స్, అది టెంపుల్ కన్స్ట్రక్షన్స్. కానీ ఇక్కడ ఇది గోపురమే, బోర్డు వరకే గోపురం. మొత్తం ఒక బిల్డింగ్ లా ఉంటుంది అనమాట. కానీ టెంపుల్ ఫీల్ రాదు. కానీ లోపల భగవంతుడు ఉంటారనమాట. సో వెళ్ళి మనం దండం పెట్టుకుని వద్దాం.
ఇక్కడ ఎవరుంటారో ఇప్పుడు. మేము లిటరల్గా చెప్తున్నాం, నా దరిద్రం అనుకోవాలో లేకపోతే దేవుడికి నా మీద ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోవాలో నాకు తెలీదు. నాకైతే యాక్చువల్గా కొంచెం భక్తి తగ్గింది. కానీ వచ్చిన 3 monthsలో ఒక్కసారి వచ్చాను టెంపుల్కి. అది కూడా దైవ దర్శనం అవ్వలేదన్నమాట. కింద ఒక బతుకమ్మ ఇది చేస్తే మా కమ్యూనిటీ వాళ్ళు, దానికోసం వచ్చాము. సో ఇప్పుడు పైకి వెళ్ళి దేవుడి దయ బాగుంటే, లక్ బాగుంటే పైకి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం. అందుకే ఈరోజు దేవుడు పిలిచాను నన్ను. ప్రతిరోజు రాసి పెట్టుంటుంది, ఈరోజు ఈ భక్తులు రావాలి అని. నీది ఈరోజు రాసి పెట్టాలి. టెంపుల్కి వెళ్దాం. ఏదైనా తేజ చెప్పినట్టు రాసి పెట్టి ఉండాలి. సో ఇప్పటిదాకా నాకు రాయలేదు. చూద్దాం ఇప్పుడన్నా వెళ్ళి దర్శనం అవుతుందో లేదో. సో లెట్స్ గో. చూపించడానికి అవుతుందో లేదో చూస్తాం, బికాజ్ అన్ని చోట్ల పర్మిషన్స్ ఉండవు. లెట్స్ గో. వర్షం పడుతుందిరో. సో బయట ఇలా ఉంటుంది అన్నమాట, టెంపుల్ బయట. ఇది టెంపుల్, శివ మందిర్. లోపలికి వెళ్దాం. ఇక్కడ చెప్పులు ఇప్పుకోవాలి. ఇట్లా చేస్తాం చల్లగా. తీయకూడదు అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి. సో ఐ కాంట్ షో యూ గైస్. దర్శనం అయింది. ఐఎమ్ సో సారీ. ఫోటోగ్రఫీ లేదు, బట్ మాకు ప్రసాదం ఇచ్చారు అండ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు. సో విచ్ ఈస్ వెరీ నైస్. ఐఎమ్ సో సారీ. నేను చూపించచ్చు అనుకున్నా, ఇదంతా వే. సో ట్రై చేసా, కెమెరా కూడా తీసి, కెమెరా కాదు ఫోన్ ట్రై చేసా ఒక ఫోటో అన్న పోస్ట్ చేద్దామని, బట్ ఐ కుడెంట్. ఏమన్నా ఫొటోస్ ఉంటే గ్రూప్లో, మా కమ్యూనిటీ గ్రూప్స్లో చూస్తాం. ఏమైనా ఫొటోస్ ఉంటే ఐ విల్ ట్రై టు అటాచ్ టు ద వీడియో. ఐఎమ్ సో సారీ గాయస్. అండ్ ఇది క్యాలెండర్. థ్యాంక్ యూ సో మచ్. 2025 క్యాలెండర్ ఇస్ హియర్. గైజ్ ఇలా ఉంటుంది టెంపుల్ లోపల. అన్నీ ఇలా ఉంటాయి డీటెయిల్స్, ఎవ్రీథింగ్. దీన్ని నేను ఫోటో తీసి పెడతాను. ఓకే, సో యా, లెట్స్ గో. సో యా, లెట్స్ గో. వర్షం పడుతుంది. లెట్స్ గో. మమ్మీ వాళ్ళతో ఇప్పుడే కాల్ అయింది గైస్. వచ్చాము ఇక్కడికి. ప్రితప్కి కాల్ చేస్తున్నారు ఈయన. ఇప్పుడు పిలుస్తా. ప్రితప్ కాల్ ఎత్తట్లేదు. అరే కిందున్నాం రా, డోర్ తీస్తే ఇంటికి వస్తాం. ఇది ప్రితప్ వాళ్ళ హౌస్, అంటే లోపల. వాళ్ళ ఇంటి బయట ఇది ఇలా ఉంటుంది. సో దుర్గా వాళ్ళ ఇంటికి వచ్చాము. చేతిలో గ్లాస్ ఏంటంటే హ్యాపీ ఫిజ్ అనమాట. తాగేసాను కూడా గటగట. అండ్ హౌస్ సర్దుకుంటున్నారు. దిస్ ఇస్ దేర్ హౌస్, బ్యూటిఫుల్లీ డెకరేటెడ్. అండ్ దుర్గా ఇవి చేస్తుంది అనమాట. ఇవి
దిస్ ఇస్ క్రోషే. తను బుక్ రీడ్స్ అనమాట ఇవి. సో నాకు కర్టన్స్కి కూడా తను డిఫరెంట్గా చేసి తీసుకొచ్చింది కట్టేవి రోప్స్. అవి నేను మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తా, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఒకసారి. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, అది కూడా ఫాలో అవ్వండి మీకు నచ్చితే. సో ఇప్పుడు బుక్ రీడ్ స్టేజ్, ఈ మధ్య బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాము. సో దాంట్లోకి నాకు బుక్ రీడ్స్ చేసి ఇచ్చింది, క్యూట్ కలర్స్ ఇంకా చాలా చేసింది. చేసి మీకు కావాల్సింది పిక్ చేసుకోండి ఇయర్ విష్ అనింది. సో నేను ఈ 2 పిక్ చేసుకున్నా, క్యూట్గా ఉన్నాయి. యా, ఇప్పుడైతే మేము లంచ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. సో దిస్ ఈస్ కిచెన్, దుర్గాస్ కిచెన్. చిన్నదైనా కానీ క్యూట్గా మెయింటైన్ చేసుకునేది గైస్ ఇల్లు. ఏంటి సో ఆ ప్లాంట్, మీకు ప్లాంట్ ఏరియా చూపిస్తా. తులసి అమ్మవారు, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఆ పైన అలోవీరా ఉంది. అండ్ నేను వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సే హాయ్ టు ద కెమెరా. హాయ్. ఓకే, ప్రితవ్ సేస్ హలో. ఇది బాల్కనీ గైస్. దీనికి ఒక డిజాస్టర్ స్టోరీ ఉంది. నేను ఇంటికి వచ్చిన కొత్తలో వీళ్ళ బాల్కనీ ఇరగొట్టి నేను గిల్ట్ ఫీల్ అయ్యి ఇంటి కిందే ఉండిపోయిన రోజులు ఉన్నాయి. ఇది వంచేసాను అనమాట నేనే. దీని మీద పడ్డా, అయ్యో అమ్మ, దీని మీద పడ్డా, అదేమో ఇరిగింది. సమ్హౌ ఇది ఇప్పుడు క్లియర్ అయిపోయిందంట, పట్టేసింది. సో వీళ్ళ బాల్కనీ ఏరియా ఫెంటాస్టిక్ ఉంటుంది. ఇదంతా బాల్కనీ ఏరియానే. సో ఇది రోడ్, బయట ఇలా ఉంటుంది లిటరల్గా, చాలా క్యూట్గా ఉంటుంది బయట అంతా. అండ్ ఇలాంటి క్యూట్ స్టఫ్స్ కలెక్ట్ చేసుకుంటారనమాట. వచ్చాను కాబట్టి మీకు చూపించేసా పనిలో పని. సో యా, చాలా కూల్గా ఉంది బయట. So what's plans? Party. Want a party? Guys, Of course. Let's go. Of course. నేను అట్లా ఆచరణ వస్తాం ఇద్దరం. మీ ఇద్దరా పండగ చేసుకొని మీ ఇద్దరం వంట చేసుకుంటూ కూర్చుంటాం ఇంట్లో. మాకు అదే హ్యాపీ కదా కుట్టిమా. ఊరికే బయటికి రావా. నాకు కూడా అదే మనం కంప్లైంట్ చేయకూడదు. ఏం చెయ్యలేదు, మేము వదిలేసాం 31st నైట్ దాకా. సో ఈరోజు 29th. స్క్రీన్ కాస్ట్ చేసావా ఈరోజు గైస్ మీకు బ్యూటిఫుల్ చూపిస్తా. ఇది కూడా దుర్గానే చేసింది. ప్రిట్టి ఉందో చూడండి. షీ సచ్ అ నైస్ టాలెంటెడ్ గర్ల్, క్యూట్. మీకు కనిపిస్తుందా ఈ కలర్ అయినా? ఇక్కడిది ఆ పైన దేవుని మందిరంకి సైడ్స్ ఇది దుర్గానే చేసింది. ఈ కీ చైన్ కూడా దుర్గానే చేసింది. ఇంట్లో ఉన్న ఊల్స్ అన్నీ వాడేస్తుంది గైస్. సరే, మీకైతే ఇవాళ 31st నైట్ దాకా చిల్ కొట్టండి. ఎలాగా ఇంకా ఫస్ట్ నుంచి వ్యూవర్ బిజీ. మేము చాలా చాలా మోటివేటెడ్గా ఉన్నాం అనమాట. ఎందుకంటే మార్నింగే లెగవాలి, ఇలాంటి కొన్ని ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో యా, సో మీరు వీడియో ఎండింగ్ దాకా చూడండి. అఫ్ కోర్స్ నా వ్లాగ్స్ అన్నీ చాలా లాంగ్ ఉంటాయి, ఎందుకంటే నాకు కట్గా పెట్టడం ఇష్టం ఉండదు. సో దుర్గా చేసింది. ప్రిట్టి చూడు ఎంత పెద్ద చేసిందో. ఎంత సైజ్ అన్నా వాడొచ్చా? వాడచ్చు. M నుంచి XL వరకు వాడచ్చు. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇట్స్ సో గుడ్, ఎక్సలెంట్. అది మధ్య మధ్యలో బ్రేక్ గ్యాప్ వచ్చి అవునవును 2 weeks పట్టింది. లుక్ ఎట్ దిస్ ఫ్లవర్ డీటెయిల్, ఎంత క్యూట్గా ఉందో. అమేజింగ్ జాబ్, క్యూట్. గైస్ మీరు ఎవరికన్నా కావాలంటే ఫ్రీ. ఇక్కడ కొంచెం బిజినెస్ కోపప్ చేసుకోవడానికి టైం పడుతుంది. మీ ఎవరికన్నా ముందు ఏమన్నా కావాలి అంటే ప్రీ ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు అండ్ యూ కెన్ ఆర్డర్ ఇట్.
ఎవరైనా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, అది కూడా కెనడాలో ఉన్న వాళ్ళు చెప్పండి, వీ విల్ షిప్. ఎంత ఇంకొకటి కూడా చేసింది రీసెంట్గానే వచ్చి 2 months అవుతుంది కదా మేము. సో అంత ఎక్కువ ఈ వింటర్ కదా, సో అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసిందనమాట. సో ఇదేంటి పాంచో వెనకాల అవ్వలేదు, అవ్వాలి. ఎలా ఉంది? దిస్ ఇస్ ద వన్. చాలా బాగుంది. ఇది నేనే కొనుక్కుంటాను కదా దుర్గా. ఎంతో ప్రైస్ ఫిక్స్ చేయొచ్చు కదా. బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది, డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇంకా ఫినిష్ అవ్వలేదంట. లైట్ గా బ్యాలెన్స్ గా థ్రెడ్ దొరకట్లేదు. ఫుల్ అసలు ఎంత చాలా బాగుంది. దిస్ ఇస్ డన్, నేనే కొనుక్కుంటాను. ప్రింటింగ్ అన్నిటి మీద వేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డ్రెస్. దిస్ ఇస్ సో గుడ్. స్లీవ్స్ మీదకి అయితే ఇలాంటి వాటి మీదకి ఇంకా ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. ఈరోజు లంచ్కి ఇట్స్ టొమాటో కర్రీ అండ్ ఇందాక మేము ఏం చేసాం, కోకోనట్ పచ్చడి. దిస్ ఇస్ కోకోనట్ పచ్చడి అండ్ రైస్ అండ్ కర్డ్. రైస్ అండ్ కర్డ్. గైస్ వి ఆర్ డన్. మేము ఇప్పుడే ఏ మూవీ అది? ఇన్కాంటేషన్ ఫ్రమ్ నెట్ఫ్లిక్స్. ఓకే, అది Taiwanese movie. That's a very horror scary movie. చూడండి, డెఫినెట్ గా భయపడతారు. That's recommended guys. చూడండి, it's very horror and that's based on true story అంట. అలాంటి అన్ని ప్రతాప్కే తెలుస్తాయి. సో దాని పుట్టు పూర్వతరాన్ని కలిసి చూస్తారు. సో వీఆర్ ఎండింగ్ ద వీడియో హియర్. ఇంకా అలా ఎంజాయ్ చేసాం అనమాట. సో యా, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఆ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. నీ ఆవలితో ఆపుతావా? గంట నుంచి ఆవలిస్తానే ఉన్నాడు గైస్. సినిమాలో గురకలు పెడుతున్నాడు పైగా. అరే we were so afraid and this guy is yawning. So subscribe to our channel and make sure to hit the bell button and take care guys. See you in the next video. Bye Peace bye. out. We love you. సో Hey హే గైస్, సో So- ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు టైం 8:45 అయింది. ఇందాకే పోహా చేసుకొని తిన్నాము. ఎందుకో దుర్గా వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. ఇంటికి వచ్చాక లైక్ 1.5 ఫ్రెష్ అయ్యి 6 వరకు అట్లా కొంచెం దాన్ని ఏమంటారు మర్చిపోయా, విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో లైక్ లిటరల్గా అలా 1.5 hour పవర్ నాప్ వేసాము. ఇప్పుడు నైట్ మళ్ళీ నిద్ర రాదేమో, ఐ డోంట్ నో. కానీ కళ్ళు 1.5 hour ముందు లేచినందుకే పొద్దున చాలా ఎగ్జాస్టింగ్గా ఉంది. సో యా, దిస్ విల్ బీ మేబీ లాస్ట్ వ్లాగ్ ఈ ఇయర్కి. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఏంటంటే ఇయర్ ఎండింగ్ డే లాస్ట్ వ్లాగ్లో అన్నా నేను దేవుణ్ణి టెంపుల్కి వెళ్ళాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద న్యూ సబ్స్క్రైబర్స్. Welcome to your channel. Welcome so much to our family, a crazy entertainment family to be. And thanks for subscribing to our channel, first thing, and we love you so much. నేను చెప్పాల్సిన అన్నీ చెప్పేస్తాను. నేను చెప్పాను. తీసుకో చెప్పే. No, thank you guys. So we are really grateful. అనుకోకుండా we got good response for the new reels. So hopefully ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా స్ట్రిక్ట్ గుంటా కొడతావా ఏంటి వాళ్ళని? మంచి వీడియోస్ ఇస్తామని ఐఎమ్ హోపింగ్. So until then, signing off and see you guys next year. Yes, and also it's a very much disclaimer. ప్రాణం టిక్ అని చిటికేసి అంతలోపే హార్ట్ అటాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. మాకు ఇక్కడ అలాంటి కేసెస్ చాలా ఎక్కువ. లైక్ 23-year-oldకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, స్టూడెంట్స్కి. లైక్ సో మెయింటైన్ యువర్ గట్ హెల్త్ ప్రాపర్లీ. ప్రాణం పోవడం చాలా ఈజీ. ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్, తర్వాతే ఏదైనా. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అలా ఏం చేయొద్దు. న్యూ ఇయర్తో ఫ్రెండ్స్లో ఉండొచ్చు, బట్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫైన్. లిమిట్ ఎక్సీడ్ అవుతుంది అన్నప్పుడు మన హార్ట్ మనకు హింట్ ఇస్తుంది, అరే మనం జాగ్రత్తగా ఉండాలి అని. సో అది డైరెక్ట్ దేవుడి నుంచే వచ్చిందని అనుకోవాలి. సో గాడ్ విల్ గివ్ యూ దట్ హింట్. సో మేక్ ష్యూర్ జాగ్రత్తగా ఉండండి.
స్టే సేఫ్, స్టే హ్యాపీ, చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీఆర్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్ ఫర్ ద 2025. ఎస్, మీ అందరూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్య ఆరోగ్యాలతో 2025 అంతా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మేమిద్దరం మా ఫ్యామిలీ నుంచి కూడా తరపున కోరుకుంటున్నాం అనమాట. అండ్ అంటిల్ దెన్ వీఆర్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.